పదార్థాల సైన్స్లోకి వెళ్దాం. వాటి గట్టితనం వెనుకొన్న ఒక ముఖ్యమైన సూత్రాన్నిప్పుడు చూద్దాం. స్టీల్ ఎందుకంత స్ట్రాంగ్గా ఉంటుంది? మరి రబ్బర్ బ్యాండ్ అంత ఈజీగా ఎలా సాగుతుంది? ఆ రహస్యం పేరు స్థితిస్థాపకత మాడ్యులస్. ఒక పదార్థం ఎంత గట్టిగా ఉంటుందో చెప్పే కొలత ఇది. సింపుల్గా చెప్పాలంటే, ఒక వస్తువుపై ప్రయోగించే బలానికి దానిలో వచ్చే మార్పుకు మధ్య ఉండే నిష్పత్తే ఇది. ఈ సూత్రంలోనే 3 రకాలున్నాయి. బలాన్ని బట్టి ఇవి మారుతాయి. ముందు మొదటిది చూద్దాం. దీన్నే యంగ్ మాడ్యులస్ అంటారు. ఇది ఒక వస్తువుని లాగినప్పుడు లేదా నొక్కినప్పుడు దాని గట్టితనాన్ని చెబుతుంది. ఒక వస్తువును లాగినప్పుడు లేదా నొక్కినప్పుడు దాని పొడవులో వచ్చే మార్పును ఇది కొలుస్తుంది. ఇది కేవలం సాలిడ్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ద్రవాలను, వాయువులను మనం సాగదీయలేము కదా. సరే, ఇప్పుడు రెండో రకం. ఒక వస్తువును అన్ని వైపుల నుంచి ఒకేసారి నొక్కితే ఏమవుతుంది? అక్కడే బల్క్ మాడ్యులస్ వస్తుంది. ఇది వస్తువు వాల్యూమ్ తగ్గకుండా ఎంతలా ఆపుతుందో కొలుస్తుంది. యంగ్ మాడ్యులస్లా కాకుండా ఇది ఘన, ద్రవ, వాయు పదార్థాలు అన్నింటికీ వర్తిస్తుంది. దీనికి సంబంధించినదే సంపీడ్యత. సింపుల్గా చెప్పాలంటే బల్క్ మాడ్యులస్కి ఇది పూర్తిగా రివర్స్. అంటే బల్క్ మాడ్యులస్ ఎక్కువ ఉంటే దాన్ని నొక్కడం కష్టం, దాని సంపీడ్యత చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక చివరిది, మూడో రకం. ఒక వస్తువు పొరలు ఒకదానిపై ఒకటి జారితే పరిస్థితి ఏంటి? షియర్ మాడ్యులస్ ఒక వస్తువు ఆకారం వంగిపోవడాన్ని లేదా మెలితిరగడాన్ని ఎంత బలంగా ఆపుతుందో చెప్తుంది. యంగ్ మాడ్యులస్ లాగే ఇది కూడా కేవలం ఘన పదార్థాలకు మాత్రమే సంబంధించిన లక్షణం. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి చూస్తే పదార్థాలు వేర్వేరు బలాలను ఎలా ఎదుర్కొంటాయో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయముంది. ఈ మూడు వేర్వేరైనా వీటన్నిటి యూనిట్స్ ఒకటే. అన్నీ పీడనానికి సంబంధించినవే. సరే, ఇదంతా బానే ఉంది. కాని అసలీ సైన్స్ మనకు ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే బిల్డింగ్ల నుండి స్పేస్ క్రాఫ్ట్ల వరకు దేన్ని డిజైన్ చెయ్యాలన్నా ఈ లక్షణాలు అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఇది మనల్ని ఒక చివరి ప్రశ్నకు తీసుకొస్తుంది. ఒకవేళ పదార్థం గట్టితనం దిశను బట్టి మారితే దాని కథేంటి?